మా అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడారు. మీరు కూడా విద్యుత్తు వృధా గురించి వాటి గురించి అడిగారు. అలాగా జేపీ గారు అసెంబ్లీలో చాలా ప్రసంగాలు చేశారు. ప్రసంగాలు చేయడమే కాదు, వాటి మీద యాక్షన్ వచ్చేటట్టు కూడా వేరే వాళ్ళు కూడా ఆలోచన కలిగేటట్టు చేశారు. ఇప్పుడు ముస్లిం రిజర్వేషన్లు కానివ్వండి, క్రిస్టియన్ దళితులు కానివ్వండి, నెక్స్ట్ పోతే కొద్దిగా మంచి చాలా చెడు చేసే మన బడ్జెట్లు కానివ్వండి, ఇంకపోతే భూ పందారాలు, లిక్వర్ సిండికేట్లు, అన్ని విషయాల మీద దాని మీద ఒక బుక్ వేశారు అసెంబ్లీలో జేపీ ప్రసంగాలని. అది లోక్సత్తా వెబ్సైట్ లో ఉంది, మీరు చూడండి. అది ఓకే ఒకటి. ఇంకోటి ప్రసాద్ గారు ఆ రీసెర్చ్ ఉందని చెప్పారు, తను చేశాను అని చెప్పారు ఫార్మర్స్ కి. మాకు కూడా పిఎఫ్ఎల్ లో సేవ్ ఫార్మర్స్ టీమ్ కి అది ఇన్పుట్ అన్న ఇవ్వండి, లేకపోతే మీరు కూడా ఆ టీమ్ లో జాయిన్ అయితే బాగుంటుందని ఒక రిక్వెస్ట్ అన్నమాట. ప్రసాద్ ఇంకా గారికి. అవునండి. ఇంకా అదే ఓకే మిగిలిన ప్రసాద్ గారిగానే కాదు, మిమ్మల్ని అందరికి కూడా యాక్చువల్ గా మనము ఇక్కడ ఉండి చేయగలిగింది ఉంది. ఇంకా మీరు మొట్టమొదటి ప్రశ్న అడిగారు, దాన్ని నేను సగమే ఆన్సర్ చేశాను మీరు బిగినింగ్ లో. యుఎస్ లో ఉండి ఏం చేయగలుగుతారు అనేసి. దానికి అవును. ఇంతకుముందు చెప్పగా యుఎస్ లో ఉన్న ఇండియాలో ఉన్న ఒకటి ఈ రోజుల్లో. ఇప్పుడు ఢిల్లీలో ఉండేవాళ్ళు, హైదరాబాద్ లో ఉండేవాళ్ళు చేయగలిగిన రాజకీయం మనం ఇక్కడి నుంచి కూడా చేయగలుగుతాం. ఇంకొకటి, మనం చేసినా చేయకపోయినా మన కల్చరల్ యాక్టివిటీస్ మనం ఇక్కడ స్ప్రెడ్ చేస్తున్నాం, మనం ఫాలో అవుతున్నాం, సినిమాలు చూస్తున్నాం, మన చారిటీలకి హెల్ప్ చేస్తున్నాం, మన ఫ్లడ్స్ వస్తే ఇస్తున్నాం, అన్ని చేస్తున్నాం. వాటితో అవును. పాటుగా రాజకీయం కూడా చేయడానికి, రాజకీయం కూడా అలాంటి చారిటీనే, రాజకీయం కూడా అలాంటి పవిత్రమైనదే. అలా రాజకీయంలో మనం ఉండాలి అనే మనందరూ కోరుకుంటే మన దేశం బాగుపడుతుంది. తర్వాతకు వచ్చేసి మీ ఊర్లో ఏమైనా డెవలప్ చేయాలంటే, మీ ఊర్లో ఏమైనా చేయాలంటే దానికి లోక్సత్తా పార్టీని మీరు వేదికగా వాడుకోవాలంటే మా కన్స్టిట్యుయెన్సీ ప్రమోషన్ ప్రాజెక్ట్ లో చేరితే బాగుంటుంది. ఇంకపోతే మా సేవ్ ఫార్మర్స్ ఈ ప్రాజెక్టు విషయాలన్నీ చూడడానికి పీపుల్ ఫర్ లోక్సత్తా.org వెబ్సైట్ కానీ ఫేస్బుక్ లో కానీ వెతికితే మీకు ఉంటాయి. ఈ 17వ తేదీ, 18వ తేదీ, 19వ తేదీ యాత్రకి మనం మద్దతు చేస్తాం. ఇది ఒక ఘట్టం మాత్రమే, కానీ ఇంకా జేపీ గారు చెప్పినట్టుగా చేయాల్సినవి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఈ ఫెర్టిలైజర్స్ ఇవన్నీ డిస్ట్రిబ్యూషన్ పెంచాలి, ఫార్మర్స్ దానికి లిబరలైజేషన్ చేయాలి, టెక్నాలజీని మోడర్నైజ్ చేయాలి. ఇది కాబట్టి ఇది కంటిన్యూ అవుతుంది. మనము విద్యారంగాన్ని, ఆరోగ్య రంగాన్ని ఎలా అభివృద్ధి చేసుకోవాలో, ఈ వ్యవసాయ రంగాన్ని కూడా సమూలంగా మార్చేంత వరకు మన ఫైట్ కంటిన్యూ అవుతుందని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ గోపాల్ గారు. గోపాల్ గారు, థ్యాంక్స్ అండి. నేను రామ్మోహన్ రావు యా మాట్లాడుతున్నాను. ఒక విజ్ఞప్తి సార్. చెప్పండి సార్. ఇప్పటిదాకా మన కాలర్స్ చాలా మంది రైతులు మాట్లాడారు కనుక రేపు 18, 19 ఫిబ్రవరి 18, 19 శని ఆదివారాల్లో ఎమ్మిగనూరు నుంచి మాయా మంత్రాలయం ద్వారా దిల్కసూర్ క్యాంప్ వరకు నడిచే ఈ పాదయాత్రను, సత్యాగ్రహ పాదయాత్రను జేపీ గారితో పాటు నడవాల్సిందిగా రైతు మిత్రులందరినీ కోరుతున్నాం. పెద్ద ఎత్తున విజయవంతం చేసి ఇది ఒక సంకేతంగా, అంటే ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాగా, సంకేతంలాగా దీన్ని వాడుకొని మనము రైతు ప్రయోజనాల నిమిత్తం జేపీ గారు చెప్పినట్లు ఇతర పంటల విషయంలో కూడా మనం నిజామాబాద్ నుంచి నాందేడ్ కానీ లేకపోతే తమిళనాడుకు కానీ ఈ రకంగా సంకేతంగా భావించి రేపు ఈ ప్రభుత్వం కనుక దిగిరాకపోతే ఈ 17 లోపు ఒకవేళ ఈ ధాన్యం అమ్మకాలపై ఆంక్షలు సడలించకపోతే తప్పనిసరి ఉద్యమాన్ని ఇంకా కొనసాగించే వీలుంటుంది. రైతులందరూ ఇందులో భాగస్వామ్యం పంచుకోవాల్సిందిగా కోరుతూ రైతుల్ని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్స్ అండి. ప్రసన్న గారు, అలాగే మోహన్ రావు గారు, జయప్రకాష్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొంచినందుకు చాలా ధన్యవాదాలండి. లిజనర్స్, ఒక చిన్న బ్రేక్ అండి. బ్రేక్ తర్వాత మళ్ళీ కలుసుకుని సైన్ ఆఫ్ చెప్తాను. థ్యాంక్ యూ గోపాల్, ఆల్ ది బెస్ట్. ఓకే. రంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, ఆ ఉరుముల మెరుపుల్లో, ఆ తొలకరి జల్లుల్లో సినుకులు సిరతల్లే గొట్టాయి, నాగళ్ళు సీరలు కట్టాయి. మెరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము, మెరంగి తూర్పు కొండల్లో.
జంట కొట్టెను సందామామయ్యో దుక్కులు మీద చుక్కలు వాలి సందామామయ్యో రెక్కలు ఇప్పి మొక్కలు మొలిసెను సందామామయ్యో కోయిల కూసింది కొడవలి లేచింది కొంగు మాటున కోతలు కోసింది ఏలేలేలో ఏలేలేలో అల్లో నేరెళ్ళు నల్లారేగళ్ళు మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము మేరంగి తూర్పు కొండల్లో రైతుల కష్టము రాసులు పండెను సందామామయ్యో రాసులు చూసి దేశం నవ్వెను సందామామయ్యో కుప్పల ధాన్యం చేతులు పట్టి సందామామయ్యో కళ్ళామగుడు గాలికి పోసెను సందామామయ్యో కంబారొచ్చాడు కుంచం కొలిచాడు పిట్టాలొచ్చాయి పట్టులు కట్టాయి ఏలేలేలో ఏలేలేలో అల్లో నేరళ్ళు నల్లారేగళ్ళు మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము మేరంగి తూర్పు కొండల్లో నవధాన్యాల సందడి చూసి సందామామయ్యో సంకురాంతి పండగ వచ్చెను సందామామయ్యో సంబరపడ్డ సంతతి చూసి సందామామయ్యో అన్నదాత హాయిగా నవ్వెను సందామామయ్యో గంగీరెతొచ్చి నాట్యం చేసింది జానపదమొచ్చి గానం చేసింది ఏలే ఏలేలో ఏలే ఏలేలో అల్లు నేరళ్ళు నల్లారేగళ్ళు మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము ఆ ఉరుముల మెరుపుల్లో ఆ తొలకరి జల్లుల్లో సినుకులు సిర తల్లే కొట్టేయి నాగళ్ళు సీరలు కట్టాయి మేరంగి తూర్పు కొండల్లో మెరిసింది మెరుపుల మేఘము మేరంగి తూర్పు కొండల్లో సినీ సంగీత స్వరలాహిరి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు శ్రోతలందరికీ మరొకసారి స్వాగతం అండి. ఇప్పుడు దాకా మనము జయప్రకాష్ నారాయణ గారితో రైతుల సమస్యలు ఇంకా అనేక ఇతరమైన సమస్యల గురించి లేదా ఆయన సాధించిన విజయాల గురించి వీటన్నిటి గురించి మనం చాలాసేపు ముచ్చటించాం. సో సమయాభావం వలన ఇండియాలో రాత్రి అయిపోవటం వల్ల ఇంకా జేపీ గారితో మనం ఈ చర్చ ముగించాము. మనకి ఇంకా ప్రసన్న గారు లైన్లో ఉన్నారండి. మనకి పీపుల్ ఫర్ లోక్ సత్తా అధ్యక్షుడు అమెరికాలో. సో అమెరికాలో ఉన్నటువంటి ఇంకా ఇతర మీలాంటి వాళ్ళందరూ కూడా ఇటువంటి నోబుల్ కాజ్కి హెల్ప్ అవుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
సో పీపుల్ ఫర్ లోక్సత్తాలో ఎలా జాయిన్ అవ్వాలి, ఏంటి, మీరు ఏం చేయగలుగుతారు అనే దాని మీద ప్రసన్న గారు ఒక 5 నిమిషాలు బ్రీఫ్గా ఇప్పుడు చెప్తారు. ప్రసన్న గారు. థ్యాంక్స్ గోపాల్ గారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, ఈ ఫార్మర్స్ ఈ ఉద్యమాన్ని మీరు దీనికి ప్రజల ప్రేక్షకులందరికీ కూడా అవగాహన కలిగించేందుకు ఈ ప్రోగ్రామ్ ద్వారా మాకు అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మన దేశం బాగుపడాలంటే ఈ తాత్కాలికమైనటువంటి పథకాలు ఇప్పుడుండేటువంటి రాజకీయ పార్టీల వల్ల కష్టము. కాబట్టి నిజమైన పరిష్కారాలు, మనకుండే సమస్యలు నిజమైన పరిష్కారాలు రావాలంటే ఇప్పుడు అమెరికా లాగా లేకపోతే ఇంక వేరే దేశాల లాగా ప్రజాస్వామ్యం, ఈ రాజకీయాలు బాగుండాలంటే దీనికి పరిష్కారాలు డీసెంట్రలైజేషన్, పీపుల్స్ పవర్ ఇచ్చేయడం, తర్వాత పోతే కరప్షన్ లేకుండా పోవడం, ఇలా అన్ని రంగాల్లో మోడర్నైజ్ చేయడం, నిజంగా చిత్తశుద్ధి కలిగినటువంటి రాజకీయ నాయకులు వాళ్ళ అసెంబ్లీలో ఉండడం, ఇప్పుడుండే వాళ్ళు కాకుండా అలాంటి వాళ్ళు ఉండాలని చెప్పంటే దీనికి లోక్సత్తా మాత్రం మార్గం. కాబట్టి మేము జయప్రకాష్ నారాయణ వల్ల కొంతమంది మోటివేట్ అయ్యారు, కొంతమంది స్వతహాగా వేరే ఆర్గనైజేషన్లో చారిటీల్లో పనిచేసి వాళ్ళు మన దేశం బాగుపడాలని చెప్పేసి ఇట్లాంటి వాటిలో ఇన్వాల్వ్ అయ్యారు. ఇలాంటి వాళ్ళందరూ మనందరం కలిసి లోక్సత్తా పార్టీ ద్వారా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకునే వాళ్ళందరం ఇక్కడ పీపుల్ ఫర్ లోక్సత్తా అని ఒక ఆర్గనైజేషన్ పెట్టుకున్నాం. ఈ పీపుల్ ఫర్ లోక్సత్తా అనేది యుఎస్ లో రిజిస్టర్ చేసుకున్నటువంటి పొలిటికల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. అది మన లోక్సత్తా పార్టీ, మనకి లోక్సత్తా పార్టీకి బ్రాంచ్ పెట్టుకోవడానికి మన దేశ చట్టాలు ఒప్పుకోవు కాబట్టి మా స్వతంత్ర ఆర్గనైజేషన్ ఇది మేము ఇక్కడ పెట్టుకుంటున్నాం. మనం ఇక్కడ ఈవెంట్స్ అవన్నీ చేసేది మేము 2 రకాలు చేస్తున్నాం. ఒకటి ఈవెంట్స్, ఇక్కడ యుఎస్ లో ఉండేటువంటి యాక్టివిటీస్ అన్ని కూడా లోక్సత్తా పార్టీ గురించి వాటి గురించి అవగాహన చేర్చుకొని, ఎక్కువ మంది మెంబర్స్ ని చేర్చుకొని, ఎక్కువ మంది వాలంటీర్స్ ని చేర్చుకొని ఎక్కువ చేసుకోవడము. ఇంకొకటి ఇండియాలో జరిగేటటువంటి లోక్సత్తా పార్టీ కార్యక్రమాలన్నిటికీ కూడా ప్రమోషన్ కలిగించడం, తర్వాత వాటిల్లో కూడా మనం పాలు పంచుకోవడం, ఇప్పుడు ఈ ఉద్యమంలో జరిగినట్టుగా అట్లా పాలు పంచుకోవడం. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మేము చేసినటువంటి కొన్ని క్యాంపెయిన్స్, ఎన్ఆర్ఐ ఓటింగ్ రైట్స్ అని ఒకటి చేసాము. ఎన్ఆర్ఐ ఓటింగ్ రైట్స్ అంటే మనకి ఇక్కడున్న ఇప్పుడు అన్ని దేశాలు, అన్ని ప్రజాస్వామ్య చాలా దేశాలు, ఈవెన్ అమెరికా కానీ, అమెరికాలో స్పేస్ లో ఉంటే కూడా ఓటేయచ్చు, మిలిటరీలో ఎక్కడున్నా కూడా పీపుల్ రిమోట్ గా ఉన్న ఎక్కడున్నా కూడా ఓటేయచ్చు, పోస్టల్ బ్యాలెట్ ద్వారా కానీ అట్లా చేయొచ్చు. దానికోసంగా మేము అందరు ఎంపీలకి, పార్లమెంట్ లో ఉండే అందరికి కాల్ చేసాము. ఇక్కడ అన్ని ఊర్లలో దానికి సభలు నిర్వహించి తీసుకొని సంతకాలు తీసుకొని అవన్నీ పంపించి ప్రతి అధికారులకి వాళ్ళందరికీ చేసాం. చివరికి ఒక బిల్లు సాధించాం. కానీ ఆ బిల్లు వల్ల వచ్చింది మాకు ఎన్ఆర్ఐ ఓటింగ్ రైట్స్ బిల్ రాలేదు, ఎన్ఆర్ఐ ఓటర్ లిస్ట్ బిల్ వచ్చింది. ఓటర్ లిస్ట్ లో మన పేరు ఎన్ఆర్ఐస్ రిజిస్టర్ చేసుకోవచ్చు. కానీ అది ఒక అడుగు మాత్రమే. జేపీ గారు చెప్పినట్టుగా అన్ని ఒక రోజు రాదు, ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ ఉంటాం. సిమిలర్ గా యాంటీ కరప్షన్ గురించి చాలా యాక్టివిటీస్ చేశాము. ఈ లోక్పాల్ బిల్ గురించి, ఇలాంటి వాటి గురించి పోయిన సంవత్సరం మార్చిలో దండి మార్చ్ అని ఒకటి చేసాం. 240 మైళ్ళు 6 మంది, మీరు ఈ విషయాలన్నీ మా వెబ్సైట్ లో చూడొచ్చు, 6 మంది నడిచారు. దానివల్ల ఏమైందంటే ఈ అన్నా హజారే గారు వీళ్ళందరూ ఉద్యమం చేయకంటే ముందు కూడా, వాళ్ళు చేస్తారని కూడా మాకు అప్పుడు తెలియదు, చేయకముందు కూడా ప్రజలకు, మనకి ఎన్ఆర్ఐస్ అందరికీ మన దేశం బాగుపడాలంటే ఉండాలని చెప్పేసి 4 డిమాండ్లు పెట్టుకొని చేసాము. ఒకటి, యునైటెడ్ నేషన్స్ యాంటీ కరప్షన్ చట్టాన్ని మన దేశం కూడా సంతకం చేయాలని, ఇంకోటి బ్లాక్ మనీ వెనక్కి రావాలని, స్పెక్ట్రమ్ లైసెన్సెస్ క్యాన్సిల్ చేయాలని, ఇంకొకటి లోక్పాల్ చట్టం రావాలని. వీటన్నిటిలో కూడా ప్రగతి సాధించాం. అది మన దేశం సంతకం చేసింది. తర్వాత ఏమో లోక్పాల్ బిల్లు ఇంకా జరుగుతుంది, ఇప్పుడు బ్లాక్ మనీ గురించి జరుగుతుంది, ఇంకోటి స్పెక్ట్రమ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అయ్యాయి. ఇంక ఇట్లా అన్ని ఈవెంట్స్ అన్ని లాస్ట్ ఇయర్ ఇక్కడంతా చేసాము. తర్వాత ఇదే విధంగా మేము ఇండియాలో ప్రాజెక్టులు చూసుకుంటే చిలకలూరుపేట, నెల్లూరు, ఒంగోలు, రాయదుర్గం, విజయనగరం, ఇట్లా చాలా జిల్లాల్లో ఇట్లా కొన్ని తీసుకొని అక్కడ లీడర్స్ ని, అక్కడ కాన్స్టిట్యుయెన్సీస్ ని ప్రమోషన్ చేసుకునేదానికి, వాళ్ళు చేసే పనులకి మనము వాలంటీర్ రూపంలో మనము వాళ్ళకి ఏదైనా ఇవ్వాలనుకుంటే కెమెరాలు కానీ అలాంటిది కానీ ఇచ్చుకోవడం కానీ, లేకపోతే టెక్నాలజీ హెల్ప్ చేయడం కానీ, వెబ్సైట్లు డెవలప్ చేయడం కానీ, లేకపోతే ఏమి లేకపోతే మీరు ధన సహాయం చేయడం కానీ, లేకపోతే ఇంట్రెస్ట్ గ్రూప్ గా ఫామ్ చేసి వాళ్ళకి సలహాలు, ఐడియాలు ఇలా చేస్తే బాగుంటుంది, ఇలాంటి